ఎన్డీఏ ప్రభుత్వం మరో సంచలనాత్మక బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. 130వ రాజ్యాంగ సవరణగా పేర్కొంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ఇవాళ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాయి. ఈ వివాదాస్పద బిల్లు సారాంశాన్ని చూస్తే 5 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ప్రధానమంత్రి లేదా కేంద్ర మంత్రులు లేదా ముఖ్యమంత్రులు లేదా రాష్ట్ర మంత్రులు అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వారి పదవి ఆటోమేటిక్గా తొలగిపోతుంది. వినేందుకు చాలా సింపుల్ గా రాజకీయాలను క్లీన్ చేసేదిగా కనిపిస్తున్నా, బాగానే ఉంది అనిపిస్తున్నా ఈ బిల్లుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతకీ వారి ఆందోళనకు కారణాలేంటి? ప్రతిపక్షం లేకుండా చేయాలనేది ప్రధాని ఆలోచనగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మంత్రి లేదా సీఎం 5 ఏళ్ల పైబడిన శిక్ష గల కేసులో అరెస్ట్ అయి వరుసగా నెల రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వారి పదవి ఆటోమేటిక్ గా తొలగిపోతుందన్నప్పుడు దేశంలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా రాజకీయ పార్టీల నైతికత గురించి మాట్లాడితే లేదు అనే సమాధానమే వస్తుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లడం, నేతలంతా గంపగుత్తగా వెళ్లి పార్టీ చీలి ప్రభుత్వం కూలి కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి పంపుతున్నారనే ఆరోపణలు ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ పంజరంలో చిలకలా మారిందని సుప్రీంకోర్టే పలు సందర్భాల్లో తలంటింది. దేశంలో టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే పాలకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపణలు, పలు సందర్భాల్లో ఆధారాలు కనిపిస్తున్న తరుణంలో ఈ చట్టం ఎంత మేరకు సవ్యంగా అమలు చేయబడుతుంది, దుర్వినియోగం కాదు అని ఎలా చెప్పగలరు అనేది సగటు వ్యక్తి ప్రశ్న. ప్రస్తుతం బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులకు సీఎం అరెస్ట్ అయి జైలుకు వెళితే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. దీంతో కేంద్రం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో అభ్యంతరం చూస్తే నేరం నిరూపణ అయ్యే వరకు ఎవరూ దోషి కాదు అని చట్టం చెబుతోంది. 30 రోజులు జైలు శిక్ష పడినా ఆ మంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా ప్రధాని నిందితుడిగా ఉంటారు తప్ప కోర్టు దోషిగా తేల్చదు. దర్యాప్తు జరిపి దానిపై కోర్టులు విచారణ చేసి తీర్పులు ఇవ్వడానికి సమయం పడుతుంది. కానీ ఈలోపే పదవి తొలగించడం అనేది శిక్షించడమే అవుతుంది. ఇది రాజ్యాంగ నిబంధన ఉల్లంఘన అనే అభ్యంతరం వ్యక్తమవుతోంది. अनकॉन्स्टिट्यूशनल है, ये बिल्कुल अनकॉन्स्टिट्यूशनल है। आप हर चीज आपके हाथ में, सेंट्रलाइज आप अपने हाथ में कर रहे हैं। माने आप पिक एंड चूज करेंगे और बीजेपी ये बोल रही है कि कब तक सत्ता में रहेंगे आप, कभी ना कभी तो निकलेंगे ना। तो पावर इटर्नल तो छोड़ी है कि ये आपके खिलाफ भी इस्तेमाल होगा। इस तरह का एक कोशिश की जा रही है, हम इसकी मुखालिफत करते हैं. ఇక్కడ మనం ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఉదాహరణగా తీసుకుందాం. లిక్కర్ స్కామ్ లో ఆయనను ఈడీ 2024 మార్చి 21న అరెస్ట్ చేసింది. తొలి మధ్యంతర బెయిల్ మే 10న వచ్చింది. అప్పటి వరకు అంటే నెలకు పైగా జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయనే సీఎం గా కొనసాగారు. పలు దఫాల మధ్యంతర బెయిల్, మొత్తంగా 5 నెలల జైలు జీవితం అనంతరం సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కాలంలో కేజ్రీవాల్ సీఎంగా కొనసాగారు. బయటకొచ్చాక సెప్టెంబర్ 18న ఆప్ మహిళా మంత్రి అతిశీని సీఎంగా ఆయన ప్రకటించారు. ఇదంతా గతం. కానీ ఈ కొత్త చట్టం అమలైన తర్వాత సేమ్ సీన్ జరిగితే కేజ్రీవాల్ జైల్లో ఉన్న 31వ రోజే ఆయన పదవి పోతుంది. ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు నెలల తరబడి జైలు జీవితం గడిపిన కేసులు చాలా ఉన్నాయి. వీటిలో కొందరు నేరం నిరూపణ కాగా ఇంకొందరు నిర్దోషులుగా బయటకొచ్చారు. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది భారత న్యాయ వ్యవస్థలో ముఖ్య సూత్రం. ఇలా నిర్దోషులకు శిక్ష పడితే వారికి తిరిగి పరిహారాలు అందించిన ఘటనలు చాలా ఉన్నాయి. ఆయేషా మీరా హత్యాచార కేసులో దోషిగా తేలి 8 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని ఆదేశించిన సత్యంబాబు కేసు ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి స్థితుల నుంచి నేరం నిరూపణ కాకముందే శిక్ష విధించడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపైకి ఈడీ, సిబిఐలను పంపి ప్రభుత్వాలను కూలదోసే కుట్రగా ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టే వారం ముందు సమాచారం ఇస్తారని, కానీ ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీనికి కేంద్ర హోంమంత్రి బదులిస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లు వెళుతుందని, ఉభయ సభలకు చెందిన అధికార విపక్ష నేతలు సభ్యులుగా ఉండే ఈ కమిటీ సూచనల ఆధారంగా తుది బిల్లు రూపొందుతుందని వివరణ ఇచ్చారు. ఈ బిల్లు గురించి వివాదం పక్కన పెట్టి
అసలు ఈ బిల్లు సభలో పాస్ అవుతుందా అనే ప్రశ్న నెలకొంది. రాజ్యాంగ సవరణ చేసేందుకు ప్రభుత్వానికి ఉభయ సభల్లో 2/3 మెజారిటీ ఉండాలి. దీని ప్రకారం లోక్సభలో 543 సీట్లలో ఆమోదానికి 362 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ బలం 293. ఇక రాజ్యసభలోని 245 స్థానాల్లో 164 మంది ఒప్పుకోవాలి. ఆ పెద్దల సభలో అధికార పక్షం 132 మంది సభ్యులను కలిగి ఉంది. అటు సొంత సంఖ్యాబలం లేక ఇటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆమోదం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఈ బిల్లుపై మీరేమనుకుంటున్నారో అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి.